ఇందాక కౌశిక్ రెడ్డి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన చేసిన ఆరోపణలు గాని అతను మాట్లాడిన విధానం ఎంత అసభ్యకరంగా ఎంత దరిద్రంగా మాట్లాడిందంటే అసలు నువ్వు మనిషి పుట్టుగా పుట్టినవా అని అడుగుతున్నా కౌశిక్ రెడ్డి. సో ఈ సిగ్గుందా నువ్వు కౌశిక్ రెడ్డి కాదు, నువ్వు కచరారెడ్డి. అసలు నీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? నీకు దమ్ముంటే నువ్వు మొగోడి అయితే కౌశిక్ రెడ్డి నిన్నే అంటున్నా, నీకు దమ్ముంటే నువ్వు ఆధారాలతో మాట్లాడు. నోటికొచ్చినట్టు మాట్లాడితే రాసి పెట్టుకో బిడ్డ. నేను హుజురాబాద్ ఏ ఒక్క కార్యక్రమాలు గాని చెప్తున్నా మేము అడ్డుకుంటాం, చెయ్యనీయం. ఇది బరాబర్ నీ సంగతి చెప్పే విధంగా నువ్వు హద్దులన్నీ దాటినావు. నిన్న నువ్వు నీ మాటలతోని హద్దులన్నీ దాటి నువ్వు ప్రవర్తించడం ఇష్టమైనట్టు మాట్లాడుతావు. నువ్వు నోటికి ఎంత వస్తే అంత అదుపు లేదా నీకు? నీ పక్కనున్న మీ సంజయ్ ఎమ్మెల్యేనే అసహ్యంగా చూస్తున్నాడు నువ్వు మాట్లాడేటప్పుడు. ఇంత నీచంగా మాట్లాడుతుండేది మా కౌశిక్ రెడ్డి అని చెప్పి నిన్ను చూస్తున్నాడు. చూసుకో ఒకసారి వీడియో రివైండ్ చేసుకొని. నీకు ఆధారం ఉందా? నీకు ప్రజలు ఎమ్మెల్యే గెలిపించింది కాన్స్టిట్యున్సీల పనులు చూడడానిక, లేకపోతే అపార్ట్మెంట్ లో వాచ్మెన్ ఉండదుక? నువ్వు ఉన్నావా? నువ్వు డ్యూటీ చేసినావు, వాచ్మెన్ డ్యూటీ చేస్తున్నావు. కాన్స్టిట్యున్సీ వదిలిపెట్టి ఇక్కడ వాచ్మెన్ డ్యూటీలు చేసుకుంటా బ్రోకర్ పనులు చేసుకుంటా తిరుగుతున్నావా? బిడ్డ నీకు ప్రూఫ్ ఉంటే నువ్వు చూపెట్టు, ఆధారాలతో మాట్లాడు. ఇప్పటికి నీకు 100 సార్లు చెప్పిన నోటికొచ్చినట్టు మాట్లాడకు. ఇందాక నువ్వు మాట్లాడిన ప్రతి విషయంలో ఏ ఒక్క ఆధారమైనా నువ్వు చూపెట్టు. ఉందా నీ దగ్గర? అనేక సార్లు నువ్వు మా మంత్రుల పైన ముఖ్యమంత్రి పైన ఆరోపణలు చేస్తున్నావు. ఆధారాలు ఉన్నాయని 100 సార్లు మేము అడిగినాం, నీ దగ్గర జవాబు లేదు. నీ పైన నువ్వు చేసిన చిల్లర వ్యవహారాలు, డబ్బులు తీసుకొని ఉద్యోగాలు పెట్టిస్తాను డబ్బులు తీసుకున్నావు, కోట్ల ఉద్యోగాలు పెట్టిస్తాను డబ్బులు తీసుకున్నావు, ఆధారాలతో సహా నేను నిరూపించిన. మర్చిపోయినావా? చెల్పూర్ మహేందర్ దగ్గర తీసుకుని మర్చిపోయినావా? వీణవంక మైపాలరెడ్డి దగ్గర తీసుకున్నది మర్చిపోయినావా? సిగ్గుందా నీకు కౌశిక్ రెడ్డి? నువ్వు మాట్లాడుతున్నావు ముఖ్యమంత్రి పైన? ఉన్నావా నువ్వు అక్కడ? వాచ్మెన్ పని చేసుకుని చూసినావు ముఖ్యమంత్రి? నువ్వు నోటికొచ్చినట్టు మాట్లాడుతావు. నీ భార్య బిడ్డను పెట్టుకుని గెలిచినావు నువ్వు ఎమ్మెల్యేగా. అప్పుడు మహిళలను పెట్టుకుని గెలిచినావు. ఇప్పుడు అదే మహిళలని అసభ్యంగా మాట్లాడుకుంటూ, అంటే ఇప్పుడు నువ్వు ఏదైతే అపార్ట్మెంట్ లో చెప్తున్నావో అక్కడ మహిళల వాళ్ళ పరిస్థితి ఏంది? నువ్వు అట్లా మాట్లాడుతావు, ఏ రకంగా బాధపడతారు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఏ రకంగా ఆవేదన చెందుతారో కొంచెం ఆలోచించిన కౌశిక్ రెడ్డి. నువ్వు ఆఖరికి ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా దాంట్లో కూడా ఫేమ్ రావాలి, నాకు పేరు రావాలి అని ఆలోచించి నీ భార్యను కూడా నువ్వు ఆఖరికి దాన్ని ఇన్వాల్వ్మెంట్ చేస్తాబట్టే ఎంత నీచానికి దిగజారుతున్నావు నీకు అర్థమవుతుందా అని అడుగుతున్నా. ఇవన్నీ నువ్వు ఎందుకు చేస్తున్నావు? కేవలం కేసీఆర్ దగ్గర మార్కు కొట్టేటందుకు. కేసీఆర్ ని దూరం పెట్టిండు ఈ మధ్యలో. ఇప్పుడు ఏంది? ఆ ఫామ్ హౌస్ లో నీకు ఎంట్రీ లేదు. అక్కడ వాచ్మెన్ దగ్గర కూర్చొని వచ్చిపోయేటోళ్ళు బాత్కాన్లు కొట్టుడు ఉన్నావు. ఇట్లాంటివి ఏమైనా చేస్తే కనీసం నీకు అక్కడైనా కొన్ని మార్కులు పెరిగి మన దగ్గర తీస్తారని ఒక నీచపు ఆలోచనతో నువ్వు ఇచ్చేస్తున్నావు. మన కేసీఆర్ గారిని అడుగుతున్నా, ఇదే నా కేసీఆర్ గారు మీ ట్రైనింగ్? మీ ఎమ్మెల్యే ఒక మహిళల పైన ఇంత చిల్లరగా మాట్లాడుకుంటూ అసభ్యకరంగా మహిళల పట్ల మాట్లాడితే ఇదేనా మీ ట్రైనింగ్ అని అడుగుతున్నా. కౌశిక్ రెడ్డి వెంటనే నీ నుంచి గాని లేదా మీ పార్టీ నుంచి ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన చేసిన వ్యాఖ్యలకి బేషరతుగా అపాలజీ కావాలి అని మేము డిమాండ్ చేస్తున్నాం.